అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో న్యూస్. శాసనసభ్యుడు అంటే శాసనసభలో ఒక సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తిని శాసనసభ్యుడు అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు. ఇటువంటి శాసనసభ్యులే అసెంబ్లీకి లేదా శాసనసభకి హాజరవ్వకపోతే పరిస్థితి ఏంటి? ఏదైతే నియోజకవర్గం నుంచి వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ నియోజకవర్గ సమస్యల్ని అసెంబ్లీ సాక్షిగా గలం వినిపించకపోతే ఆ నియోజకవర్గం ఏమైపోతుంది? దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడుతూ వైసీపీకి చెందినటువంటి కొంతమంది సభ్యులు సభకు హాజరవ్వట్లేదు, కానీ దొంగల్లాగా వచ్చి ఆ యొక్క అటెండెన్స్ రిజిస్టర్ ఏదైతే ఉందో దాంట్లో సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు. ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే వ్యక్తులు ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదే అంశంపై మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ఒక అసెంబ్లీలో ప్రజా సమస్యలపై లేదా వాళ్ళకి ఉన్నటువంటి అధికారాన్ని దృష్టిలో ఉంచుకొని మాట్లాడాల్సినటువంటి ఎమ్మెల్యేలు సభకి హాజరవ్వట్లేదు, ప్రతిపక్ష హోదా లేదని చెప్పేసి అది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. హాజరవ్వకపోయారు, కనీసం అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టి వెళ్ళిపోతున్నారంట. ఈ రోజు వరకు ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియదు. అసెంబ్లీ స్పీకర్గా ఉన్నటువంటి చింతకాల అయ్యన్న పాత్రుడు గారు బయటికి చెప్పేంత వరకు కూడా ఈ విషయం బయటికి రాలేదు. గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండి ఎమ్మెల్యేలు ఈ విధంగా చేస్తే ఆ నియోజకవర్గం పరిస్థితి అంటే నిజంగా నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పుకుంటారంటారు వాళ్ళు రేపు పొద్దున ఈ విషయం బయటకు వచ్చాక? ఇది నిజంగా చెప్పాలంటే దురదృష్టకరం. ఒక అసెంబ్లీకి సంబంధించిన ప్రజలు ఒక ప్రజాప్రతినిధి ఎందుకున్నారంటే అతను అధికార పక్షం ప్రతిపక్షమైన ఎమ్మెల్యే. అవును, అధికార పక్షంలో ఉంటే కొంత పనులు ఎక్కువైతుండొచ్చు, ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటుండొచ్చు. కానీ గతంలో చూసుకున్నట్టయితే మన ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఎన్టీ రామారావు సమయంలో కానీ తర్వాత సమయంలో అసలు ప్రతిపక్షాలే ఎక్కువ బాధ్యత తీసుకునేది. ప్రతిపక్షంగా ఉంటే గౌరవంగా ఉండేది. మన చూసుకున్నట్టయితే నర్రారావు రెడ్డి కానీ ఇట్లా ప్రతిపక్షంలో ఉన్న కమ్యూనిస్టు నాయకులు కానీ వాళ్ళు చెప్పే మాటల్ని వినేవాళ్ళు. వాళ్ళు అసెంబ్లీకి వస్తే బాగుండు అనుకునేవాళ్ళు. ఎందుకంటే ప్రభుత్వం చేసే తప్పుల్ని వాళ్ళ అధికార పక్ష సభ్యులు ఎత్తి చూపలేరు. ఎందుకంటే వాళ్ళు కాబట్టి తన వాళ్ళు తనకు చెప్పరు. తప్పైనా అంత బాగుంది అని చెప్పి సర్దుకొని పోతారు. కానీ అసెంబ్లీకి వచ్చే ప్రతిపక్ష నాయకులు మాత్రమే మీ ప్రభుత్వంలో ఈ తప్పు జరుగుతుంది అన్నప్పుడు ఎన్టీ రామారావు స్వయంగా చాలా సందర్భంలో కమ్యూనిస్టు నాయకులు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మాటలను వినేవాడు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది కరెక్ట్గా ఉంటుంది. వాళ్ళు చెప్పడం వల్ల నా ప్రభుత్వాన్ని నేను సరిచేసుకోగలుగుతాననే ఒక సద్విమర్శను తీసుకునేవాడు. ఇప్పుడు సద్విమర్శలు కాదు, విమర్శలు తీసుకునే స్థితిలోనే ఏ రాజకీయ నాయకులు ఏ రాజకీయ పార్టీ అసెంబ్లీ ఎక్కర్లేదు. అసలు ఏదన్నా చెప్పదలుచుకుంటే బయటికి పంపించడం ఇట్లాంటి సందర్భాలు జరుగుతున్న సందర్భంలో ఖచ్చితంగా అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత 11 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత అసలు వాళ్ళు బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో మనం చూసాం, కాంగ్రెస్ పార్టీ ఎన్టీ రామారావు భారీ మెజారిటీతో గెలిచినప్పుడు కేవలం కాంగ్రెస్ పార్టీకి 23 మంది శాసనసభ్యులు మాత్రమే ఉండే. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేదు. 94 ఆ కాలంలో ఎన్టీ రామారావు గెలిచినప్పుడు పి జనార్దన్ రెడ్డి ఉండే హైదరాబాద్లో. మినిమం 30 మంది శాసనసభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుంది. కానీ 23 మంది శాసనసభ్యులతోటే అసెంబ్లీకి రోజు రావడం, సమస్యలు లేవనెత్తడం ఇవన్నీ చేయడం జరిగింది. పి జనార్దన్ రెడ్డి హైదరాబాద్లో సమస్యల్ని కానీ రాష్ట్ర వ్యాప్త సమస్యలు కానీ 23 మంది సభ్యులతోటే. ఆ సమయంలో ఆ పార్టీలకి ఈ పార్టీ జంపింగ్స్ అనేవి కూడా లేకుండే. అలాంటి సందర్భంలో ఖచ్చితంగా అసెంబ్లీకి శాసనసభ్యులు అటెండ్ కాకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే నీ ప్రజలు నిన్ను ఎందుకు ఎన్నుకున్నారు? మా సమస్యల్ని అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్ళి అసెంబ్లీలో మా సమస్యలకు పరిష్కారం చూపించాలనేది. నువ్వేదికి అసెంబ్లీనే, నీకు వేరే ఎక్కడ ఉంటుంది? నువ్వు ఎంత మాట్లాడినా ఏం చేసినా అసెంబ్లీ సమావేశాలు జరిగేదే సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు జరుగుతాయి. ఆ 3 సార్లలో దాదాపు 50-60 రోజులకు 100 రోజులు జరగాలని రూల్ ఉన్నప్పటికీ 100 రోజులు జరగకుండా 60 రోజులు 70 రోజుల్లో ముగిస్తారు. వీళ్ళు సంతకాలు ఎందుకు పెట్టిపోతున్నారంటే ఈ సంతకం కనుక పెట్టకపోతే అసెంబ్లీ శాసనసభ్యత్వం రద్దు అవుద్ది. అంటే మనం కాలేజీలోకి వెళ్ళినప్పుడు కూడా మినిమం కొద్ది రోజులు లేకపోతే డీటైన్డ్ ఇట్లాంటి కార్యక్రమం అంటే ఆ డీటైన్డ్ కాకుండా ఉండడానికి మాత్రమే వీళ్ళు అసెంబ్లీకి వచ్చి ఆ సంతకాలు పెట్టిపోతున్నారు తప్పిస్తే ప్రజా సమస్యలను తీసుకొచ్చి ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కరించే దిశగా ప్రయత్నం చేద్దామని ఆలోచన లేదు. అలాంటి ఆలోచనలు ఉంటే శాసనసభ 11 గంటలకు స్టార్ట్ అవుద్ది, 4 గంటల వరకు 5 గంటలు కొనసాగుద్ది. ఆ సభా సమయంలో ఉండి ఇవన్న నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలకు పరిష్కారం చూపించండి అడగాల్సిన బాధ్యత
ఎవరైతే గెలిపించిన ప్రజలు గెలిపించారు నమ్మకంతో వాళ్ళ సమస్యలు తీర్చాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యతను తప్పించుకొని కేవలం అటెండెన్స్ కోసమే వచ్చి పోవడం అనేది అక్కడ మనకు బాధ్యతారాహిత్యంగా కనిపిస్తుంది. స్పీకర్ ఆ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇప్పటికైనా మరి ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? వెళ్ళి మీరు అసెంబ్లీకే వెళ్ళకపోయినట్టయితే మా సమస్యలు ఎక్కడ చెప్పుకోవాలి, మేము వచ్చి మీకు చెప్తాం, మీరు మాకు ఒక శాసనసభ్యులు. ఇప్పుడు గ్రామాల్లో ఏదైతే ప్రజలు సర్పంచ్ దగ్గరికి వెళ్తారు, గ్రామ ప్రజలు, తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తర్వాత ఎమ్మెల్యేనే ఉంటాడు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యేని నువ్వు సమస్యల పరిష్కారం చూపించలేకపోతే ఇంకోరు చూపించగలుగుతారు. నువ్వు కనీసం చూపిస్తావా లేదా తర్వాత విషయం. అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో కనీసం ప్రస్తావించాలి కదా, మా నియోజకవర్గంలో నన్ను ఎన్నుకున్న ప్రజలు ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలకు పరిష్కారం చూపిస్తారా లేదా ప్రభుత్వం. సెకండ్, కనీసం నువ్వు ఆ గొంతెత్తి చెప్పాలి కదా, ప్రశ్నించాలి కదా. నాకు ఈ సమస్య, నువ్వు అసలు అసెంబ్లీకి వెళ్ళకుండా కేవలం అటెండెన్స్ కోసం వస్తుందంటే ఖచ్చితంగా స్పీకర్లు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. తెలంగాణ అసెంబ్లీలో కూడా అదే సమస్య ఎదుర్కొంటున్నారు, అసెంబ్లీకి రావట్లేదు. ఇక్కడేమో ప్రతిపక్ష నాయకుని హోదా ఉంటే రావట్లేదు, అక్కడ నాకు ప్రతిపక్ష నాయకుని హోదా లేదని రావట్లేదు. ఈ రెండు దగ్గర సమస్యలు తెలుగు రాష్ట్రాల్లోనే, ఉమ్మడి రాష్ట్రాల్లోనే మనకు వేరియేషన్ కనిపిస్తుంది. ఖచ్చితంగా స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళైతే ఎవరైతే అసెంబ్లీకి అటెండ్ కావట్లేదో ఖచ్చితంగా వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ప్రజలకు. ఇప్పుడు 151 సీట్ల నుంచి 11 సీట్లకు ఎందుకు పరిమితం అయ్యామని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆలోచించి ఖచ్చితంగా ప్రజల సమస్యలను నీకు ప్రతిపక్ష హోదా ఇస్తారు, ఇయ్యారు. నీ నియోజకవర్గం ఎన్నుకున్న ప్రజలు ఉండగా వాళ్ళు నీకు ప్రతిపక్ష హోదా ఇస్తారని నేను గెలిపించలే కదా, నీకు మంత్రి పదవి వస్తుందని నేను గెలిపించలే కదా. మా ఎమ్మెల్యే మా సమస్యలకు పరిష్కరిస్తాడు, మా ఎమ్మెల్యే ద్వారా మా సమస్యలు అసెంబ్లీ దృష్టికి వెళ్తాయి, ప్రభుత్వం దృష్టికి వస్తుంది, ఆ ప్రభుత్వం మాకు సహాయం అందిస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు గెలిపించడం జరిగింది. గెలిపించిన అసెంబ్లీలో స్పీకర్కి సమాధానం చెప్పినా చెప్పకపోయినా ఆడ గెలిపించిన ప్రజలకైతే ఏదో ఒక రోజు సమాధానం చెప్పాలి. మళ్ళీ ఎన్నికలకైతే వెళ్తారు కదా వీళ్ళు, మళ్ళీ ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఏం సమాధానం చెప్తారు? నేను అసెంబ్లీకి వెళ్ళలేదు, మీ సమస్య నేను ప్రస్తావించలేకపోయాను అని ఓట్లు అడుగుతారా? ఇది జీవితకాలం కాదు కదా ఎమ్మెల్యే అనేది. 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ వెళ్ళినప్పుడు ఏం చెప్తారు? సమాధానం చెప్పాలి కదా. ఖచ్చితంగా నీవు చేసిన పనులు నువ్వు ప్రజలకు అందుబాటులో ఉండేదే ప్రజలు ఈరోజు గెలిపించే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది దురదృష్టకరంగా మనం భావించవచ్చు. ఓకే సార్, ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈరోజు స్పీకర్ గారు ఉదయం ఈ మాటలు చెప్పడం ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలిసింది. మరి తెలిసిన తర్వాత అయినా ఎవరైతే ఆ ఎమ్మెల్యేలు, స్పీకర్ గారు చెప్పినటువంటి ఎమ్మెల్యేలు ఇది మార్చుకునే అవకాశం ఉంటుందంటారా, లేదా మళ్ళీ ఇది పునరావృతం అయ్యే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా వారు నిజంగానే రాజకీయాల్లో కొంతకాలం కొనసాగాలనుకుంటే మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదో మేము 4-5 ఏళ్ళు పైరవేలు చేసుకుంటాం అంటే ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు అంటేనే ప్రజలకు ఒక అభిప్రాయం ఉంది. ఏదో పైరవేలు చేసుకుంటారు, 4 కాంట్రాక్టులు చేసుకుంటారు, పనులు చేసుకుంటారు, ఎన్నికల టైంలో ఏదో డబ్బులు పెట్టి గెలుస్తారనే అభిప్రాయం ఉంది. అలా కాకుండా మేము ఎమ్మెల్యేగా గెలిచాము, ఇప్పటికే స్పీకర్ దృష్టికి వెళ్ళింది, ఆ స్పీకర్ నుంచి ప్రజల దృష్టికి వెళ్ళింది. కాబట్టి ప్రజల్లో చులకన కావద్దు అంటే ఇప్పటి నుంచి అయినా మేము మాది మార్చుకొని, మా మైండ్ సెట్ మార్చుకొని మేము అసెంబ్లీకి వెళ్ళి సమస్యల్ని ప్రస్తావించాలనేది నేర్చుకుంటే ఇప్పటికైనా వాళ్ళు వచ్చి అసెంబ్లీలో కూర్చొని వాళ్ళ సమస్యల్ని ఒకవేళ ప్రస్తావించినట్టయితే ఖచ్చితంగా ప్రజలు స్వీకరిస్తారు. ఎందుకంటే నిన్ను ఎందుకు గెలిపించారు అనేది ఇప్పుడు, ఎందుకంటే సంవత్సరం కూడా కాలేదు ఎమ్మెల్యేలు గెలిచి, ఇంకా 4 ఏళ్ళ టర్మ్ ఉంటుంది, ఇంకా అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటాయి. తప్పును సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. తప్పును సరిదిద్దుకోకుండా ఇలాగే వెళ్తామంటే 150 నుంచి 11 అయితే 11 నుంచి 0 అయ్యే అవకాశం కూడా ఉంటుంది. గెలిచిన వాళ్ళు మళ్ళీ ఎందుకు గెలవరంటే ఇలాంటి కారణాలతోనే గెలవరు. కొంతమంది 5 సార్లు 6 సార్లు గెలుస్తుంటారు, కొంతమంది 1 సారి 2 సార్లకే ఓడిపోతుంటారు. కారణాలు అంటే ఇవే కారణాలు: ప్రజలకు అందుబాటులో ఉండడం, ప్రజల సమస్యలను ప్రస్తావించడం, వాళ్ళని పరిష్కరించడం. ఇవి చేసినట్టయితే ప్రజలు కూడా మరోసారి గెలిపించడానికి సిద్ధంగా ఉంటారు. అవి చేయలేకపోతేనే గెలిచిన తర్వాత మీరెవరో మేమెవరో, మీకు సంబంధం లేదు మాకు సంబంధం, మళ్ళీ ఎన్నికల నాడు నేను వస్తా అంటే ప్రజలు కూడా ఆ విధంగా తీర్పిచ్చే అవకాశం ఉంటుంది. అది మనం భావించాల్సింది ఏంటంటే ఎమ్మెల్యేల గురించి కాదు మనం ఆలోచించాల్సింది, ప్రజల గురించి ఆలోచించట్లేదు. ప్రజలు ఓటేసి ఎన్నుకున్న ప్రజలు ఆ ఎమ్మెల్యే ద్వారా సమస్యలు పరిష్కరించుకోవడానికి ఆ ఎమ్మెల్యే ప్రయత్నం చేయాలి. అది చేయలేకపోతే ఎమ్మెల్యేకి నష్టం లేదు, ప్రజలకు నష్టం. ప్రజలకు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత స్పీకర్పై ఉంది. కాబట్టి ఆ విషయాన్ని బయట పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఎమ్మెల్యేలు మారాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.